నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తూ ఉంటారు? నేను సెల్ షాప్ రన్ చేస్తున్నాను. అన్న, ప్రస్తుతంలో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకన్నా? ఎందుకంటే పోలవరం కంప్లీట్ చేయాలి. అది విశాఖపట్నం నీరు వస్తుంది, ఆల్రెడీ కంటిన్యూస్లో ఉంది కాబట్టి. అలాగే ప్రస్తుతంలో సంక్షేమ కార్యక్రమాలపై మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ కార్యక్రమాలు అంటే బాగానే ఉన్నాయి. దానికోసం నెక్స్ట్ 5 yearsలోనే చూడగలం. ఎందుకంటే ఆ కంటిన్యూషన్ చేస్తారా లేదని. ఆ కంటిన్యూస్ చేస్తే మంచిదే, అప్పుడు అందరూ ఉపయోగపడతారు. ఒకవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వచ్చినట్టయితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ పోరాడే అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ ప్రత్యేక హోదా ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు నార్మల్గా. ఎందుకంటే ఏ స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన ఎక్స్పెండిచర్ ఆ స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు, ప్రత్యేకించి ఎవరు. కాకపోతే ఏదో బిల్డింగ్ కట్టుకోండి అనేసి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు తప్పించి వేరే ఎవరు. మ్యాక్సిమం ఇచ్చినవన్నీ గవర్నమెంట్ ఇచ్చి చెప్పుకోవడం లేదు, అంతే తేడా. మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగాయి అంటారు? బాగానే జరిగాయి. ఎందుకంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి నార్మల్గా జరుగుతూనే ఉంటాయి. అందులోని బాగానే విశాఖపట్నం అంటే బాగా డెవలప్ అయింది. కొత్తగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి భరత్ గారిపై మీ ఉద్దేశం ఏంటి? అంటే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి భరత్ గారికి రావడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.